హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సిల్క్ థ్రెడ్స్. ఇవాళ వీడియోలో అయితే కాసు బ్యాంగిల్స్ మీద లోటస్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. దీనికోసం నేను 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ మీద థ్రెడ్ ర్యాపింగ్ చేసి కాసులను అయితే స్టిక్ చేశాను అనమాట. తర్వాత ఇలా లోటస్ కోసం 8K ఐ షేప్లో గ్రీన్ కుందన్స్ అలాగే గోల్డ్ కలర్ హాఫ్ మూన్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ ఇలాగా ఒక కాసు పైన B7000 గ్లూ అయితే అప్లై చేసి 8K కుందన్స్ని ఒక 3 కుందన్స్ అయితే స్టిక్ చేసుకొని వాటి కింద హాఫ్ మూన్ కుందన్స్ని అయితే స్టిక్ చేస్తున్నానండి. ఇలాగా బ్యాంగిల్ మొత్తం ఎన్ని లోటస్ కావాలో అన్నింటికి ఫస్ట్ లేయర్ అయితే స్టిక్ చేస్తున్నానండి. ఇలా ఫస్ట్ లేయర్ మొత్తం ఫినిష్ చేయడం వల్ల ఏంటంటే సెకండ్ లేయర్ కోసం కుందన్స్ స్టిక్ చేసినప్పుడు కింద ఆల్రెడీ మనం స్టిక్ చేసి ఉంటాం కదా కుందన్స్, అవైతే జరిగిపోకుండా కొంచెం డ్రై అవుతాయి అన్నమాట. తర్వాత వీటిపైన కుందన్ స్టిక్ చేసినప్పుడు మనకైతే ఈజీగా ఉంటుంది వర్క్. తర్వాత సెకండ్ లేయర్ కోసం ఫస్ట్ 3 కుందన్స్ అయితే స్టిక్ చేశాం కదండి, వాటి మధ్యలో గ్లూ అప్లై చేసి ఇలాగా 2 కుందన్స్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకోవాలి. తర్వాత సెరామిక్లో 3mm రౌండ్ కుందన్ కూడా స్టిక్ చేసుకోవాలండి. ఇలా స్టిక్ చేసుకున్నాక మనకి లోటస్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఇలాగే సేమ్ ప్రాసెస్లో మిగిలిన లోటస్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. నేను చేసిన ఈ బ్యాంగిల్లో మొత్తం 7 లోటస్ అయితే వచ్చాయండి. ఈ బ్యాంగిల్లో ఏంటంటే ఇలాగా 2 కాయిన్స్ గ్యాప్ ఇచ్చి స్టిక్ చేసుకోవడం వల్ల కాసులు అలాగే లోటస్ కూడా బాగా ఎలివేట్ అయ్యాయన్నమాట. అలాగే ఒక బ్యాంగిల్కి ఎన్ని లోటస్ కావాలి అనేది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుందండి. అలాగే ప్రైస్ కూడా వేరీ అవుతుంది. మన దగ్గర ఈ డిజైనే కాదండి, మీకు వేరే ఏ మోడల్ కావాలన్నా కస్టమైజేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీకు ఎలాంటి కస్టమైజేషన్ కావాలన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తానండి, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. అంతేకాకుండా మేము బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తామండి. చూడండి, లోటస్ మొత్తం ఫినిష్ అయ్యాక ఇక్కడ కాసుల మధ్యలో అయితే గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే అప్లై చేసి సెరామిక్లో 3mm రౌండ్ కుందన్ అయితే స్టిక్ చేస్తున్నానండి. ఇలా స్టిక్ చేస్తే మనకి థ్రెడ్ కూడా కనిపించుకోకుండా మొత్తం అంతా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుందండి. నేనైతే ఇలాగా 2 వైపులా అయితే స్టిక్ చేసుకున్న తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఆల్రెడీ రిమైనింగ్ బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నాను అండి. చూడండి, డ్రై అయ్యాక ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్